దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1158. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి మనందరి జీవితాల్లో కూడా విజయాలు చేకూర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు డైలీ మనీ షోని అయితే మొదలు పెట్టేద్దాం. ఈరోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అవుట్కమ్ వచ్చింది కదా, దీని తర్వాత మార్కెట్లో ఒక్కసారి పాజిటివ్ మూమెంట్ మనం చూసాం. సో ఆర్బీఐ దగ్గర నుంచి మార్కెట్ రిలేటెడ్గా వచ్చినటువంటి ఆ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుందాం. వాటితో పాటుగా మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 715 పాయింట్స్ పెరిగి 80,983 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 225 పాయింట్స్ పెరిగి 24,836 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.87% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.99% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.3% పెరిగింది. అండ్ ఈ రోజు మార్నింగ్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఓపెన్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అవుట్కమ్ వచ్చిన తర్వాత ఒక్కసారి మంచి పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయింది కదా. దానికి కారణం ఏంటంటే ఆర్బీఐ గవర్నర్ దగ్గర నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓవరాల్ గా ఈక్విటీ మార్కెట్స్ కి పాజిటివ్ కాబట్టి మనకి ఓవరాల్ ఈ రోజు మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం అనేది బిల్డ్ అయింది. ముందుగా ఈసారి ఆర్బీఐ మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఇంట్రెస్ట్ రేట్స్ లోనైతే ఎటువంటి చేంజ్ కూడా చేయలేదు అండ్ న్యూట్రల్ స్టేటస్ ని మెయింటైన్ చేస్తున్నట్లుగా ఆర్బీఐ గవర్నర్ అయితే స్టేట్మెంట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ప్రీవియస్ గా ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని మన సిపిఐ ఇన్ఫ్లేషన్ 3.1% ఉండొచ్చు అని చెప్పి ఆర్బీఐ ఎస్టిమేట్ చేసింది కదా, దాన్ని ఇప్పుడు 2.6% కి రివైజ్ చేశారు. సో ఇన్ఫ్లేషన్ ఏదైతే కంట్రోల్లో ఉంటుందో అది మన ఎకానమీ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. దీంతో పాటుగా ప్రీవియస్ గా ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని మన జీడిపిలో 6.5% గ్రోత్ ఉండొచ్చు అని చెప్పి ఆర్బీఐ ఎస్టిమేట్ చేసినట్లయితే దాన్ని ఇప్పుడు 6.8% కి ఆర్బీఐ రివైజ్ చేయడం జరిగింది. సో మన జీడిపి గ్రోత్ ఏదైతే ఉందో దీన్ని అప్వర్డ్ రివైజ్ చేసేసరికి దాన్ని మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంది. దీంతో పాటుగా మన కార్పొరేట్ కంపెనీస్ వేరియస్ ఎక్విజిషన్స్ చేస్తుంటాయి కదా, ఈ ఎక్విజిషన్స్ కి బ్యాంక్స్ దగ్గర నుంచి ఫైనాన్స్ ఏదైతే లభిస్తుందో దాని రిలేటెడ్ గా ఒక ఫ్రేమ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేయడానికి ఆర్బీఐ ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఈ ఎక్విజిషన్స్ కి బ్యాంక్స్ దగ్గర నుంచి ఫండింగ్ కనుక స్ట్రాంగ్ గా లభించింది అనుకోండి, కార్పొరేట్ కంపెనీస్ చేసేటువంటి ఎక్విజిషన్స్ కొంత ఫాస్ట్ గా జరుగుతాయి. అండ్ అంతేకాకుండా ఎక్విజిషన్స్ ద్వారా కంపెనీస్ ఫ్యూచర్ లోని మంచి గ్రోత్ కనుక డెలివర్ చేసినట్లయితే అది కంపెనీస్ కి పాజిటివ్. ఒకవేళ ఆ కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉందనుకోండి, దానివల్ల ఏం జరుగుతుంది, షేర్ ప్రైస్ కూడా బాగా పెరుగుతుంది కాబట్టి అది ఇన్వెస్టర్స్ అయితే పాజిటివ్ గా తీసుకుంటారు. దీంతో పాటుగా మన షేర్స్ కి అగైనిస్ట్ గా లెండింగ్ చేస్తుంటాయి కదా బ్యాంక్స్, ప్రీవియస్ గా దీని యొక్క లిమిట్ 20 lakhs వరకు ఉంటే దాన్ని ఇప్పుడు 1 crore వరకు కూడా ఆర్బీఐ ఎన్హాన్స్ చేయడం జరిగింది. ఈ షేర్స్ కి అగైనిస్ట్ గా లెండింగ్ ఏదైతే పెంచారో దాని వలన చాలా మంది ఇంకా షేర్స్ ని ప్లెడ్జ్ చేసి డబ్బులు తీసుకునేటువంటి అవకాశం ఉన్నది కదా, దాన్ని తీసుకోవడంతో పాటు ఆ డబ్బులు మళ్ళీ తిరిగి క్యాపిటల్ మార్కెట్ లోకి వచ్చాయనుకోండి, అది మార్కెట్ కి పాజిటివ్. దీంతో పాటుగా ఐపీఓ ఫైనాన్సింగ్ కూడా చాలా కంపెనీస్ చేస్తుంటాయి కదా. సో ఈ ఐపీఓ ఫైనాన్సింగ్ యొక్క లిమిట్ ని కూడా పర్ పర్సన్ కి 10 lakhs నుంచి 25 lakhs కి ఆర్బీఐ అయితే పెంచడం జరిగింది. సో దీని వల్ల కూడా ఏం జరుగుతుంది, ఐపీఓస్ లోకి కూడా స్ట్రాంగ్ గా ఇన్ఫ్లోస్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది కదా. సో ఇదంతా కూడా ఓవరాల్ గా క్యాపిటల్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఆర్బీఐ తీసుకున్నటువంటి పాజిటివ్ స్టెప్స్. సో దీంతోనే ఈ రోజు సెషన్ లో మన మార్కెట్స్ లోని అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. ఒక రకంగా ఆర్బీఐ గవర్నర్ ఏం చెప్తున్నారంటే, యుఎస్ మన పైన విధించినటువంటి టారిఫ్స్ ఉన్నాయి కదా, ఈ టారిఫ్స్ వలన ఇండియా పైన డెఫినెట్ గా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే జిఎస్టీ కట్ అది ఏదైతే చేశారో దాని వలన ఓవరాల్ గా కన్జంప్షన్ అది పెరుగుతుంది. కానీ ఆ కన్జంప్షన్ పెరిగినా కూడా టారిఫ్స్ ఇంపాక్ట్ అయితే మన మీద ఉంటదని, బట్ ఆ ఇంపాక్ట్ ని తగ్గించడానికి కౌంటర్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆర్బీఐ తీసుకుంటున్నట్లుగా ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్స్ రావడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ ట్రంప్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇంపాక్ట్ ని తగ్గిస్తామని కూడా ఆర్బీఐ గవర్నర్ దగ్గర నుంచి ఈ స్టేట్మెంట్స్ రావడం మనం పాజిటివ్ గా చూడొచ్చు. వీటితో పాటుగా మన రూపీ రిలేటెడ్ గా కూడా ఆయన దగ్గర నుంచి చాలా పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చాయి. రూపీని అయితే ఇంటర్నేషనలైజ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నట్లుగా. సో దీనికోసం అని చెప్పి ఇంటర్నేషనల్ ట్రేడ్ లో భాగంగా ఇండియన్ రూపీనే యూజ్ చేసే విధంగా వేరియస్ మెజర్స్ తీసుకుంటున్నాం. చాలా కంట్రీస్ తో కూడా దీని రిలేటెడ్ గా నెగోషియేషన్స్ జరుపుతున్నాం. సో వీటన్నిటి ద్వారా మన ఇండియన్ రూపీని కూడా ఇంటర్నేషనలైజ్ చేయబోతున్నట్టుగా ఆర్బీఐ గవర్నర్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. ఓవరాల్ గా మనం డాలర్ పైన ఉన్నటువంటి డిపెండెన్సీని తగ్గించుకుని మనం వేరే కంట్రీస్ తో చేసేటువంటి ట్రేడ్ లో ఇండియన్ రూపీనే ఎక్కువగా యూజ్ చేసాం అనుకోండి, మనకి ఆ ట్రాన్సాక్షన్ కాస్ట్ ఏదైతే పడుతుందంటే మనం ఫస్ట్ డాలర్ ని కొనాలి, అగైన్ డాలర్ ని వాళ్ళకి ఇవ్వాలి. సో ఈ విధంగా ఎక్స్చేంజ్ రేట్ అది మన మీద ఎక్కువగా పడుతుంది కదా. సో దాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు కాబట్టి ఇది మన ఎకానమీ రిలేటెడ్ గా అయితే పాజిటివ్ కానుంది.
దీంతో పాటు ఇన్ఫ్రా ఫైనాన్సింగ్ చేసేటువంటి కంపెనీస్ ఉంటాయి కదా, ఈ ఫైనాన్సింగ్ రిలేటెడ్ గా కూడా ప్రీవియస్ గా ఏవైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో వాటిని కొంత ఈజ్ చేస్తున్నారు. చాలా మంచి ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఆ మంచి ప్రాజెక్ట్స్ కి చేసేటువంటి ఫైనాన్స్ రిలేటెడ్ గా కూడా రూల్స్ ని కొంత ఈజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఇన్ఫ్రా ఫైనాన్స్ ప్రొవైడ్ చేసేటువంటి కంపెనీస్ లైక్ హుడ్కో, ఇరడా, పిఎఫ్సి, ఆర్ఈసి ఇటువంటి కంపెనీస్ అన్నిటికీ కూడా ఇది పాజిటివ్ కానుంది. దీంతో పాటు పవర్ సెక్టర్ లో ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ కి కూడా మనం ఇది పాజిటివ్ గా చూడొచ్చు. ఎందుకంటే ఈ పవర్ సెక్టర్ లో ఏదైతే కెపెక్స్ జరుగుతున్నదో దానికి వాళ్ళకి ఫైనాన్సింగ్ సొల్యూషన్స్ కావాలి కదా. నో ఆర్బీఐ తీసుకున్నటువంటి స్టెప్స్ వలన వాళ్ళకి ఈజీగా ఫైనాన్స్ దొరికేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి పవర్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ కెపెక్స్ రిలేటెడ్ గా అది చాలా బాగా యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ప్రీవియస్ గా యూపీఐ పేమెంట్స్ రిలేటెడ్ గా మార్కెట్ లో కొన్ని స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి కదా, అంటే యూపీఐ పేమెంట్స్ ఇప్పటి వరకు ఫ్రీగా నడిచాయి కానీ ఇక పైన యూపీఐ పేమెంట్స్ పైన చార్జెస్ అయితే చేయొచ్చు అన్నట్లుగా స్పెక్యులేషన్స్ నడిచాయి కదా. దాని రిలేటెడ్ గా కూడా ఆర్బీఐ గవర్నర్ అయితే రెస్పాండ్ అవుతూ యూపీఐ పైన ఎటువంటి చార్జెస్ ఉండవు, యూపీఐ అయితే ఫ్రీగానే ఆపరేట్ చేసుకోవచ్చు అని చెప్పి ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్స్ రావడం జరిగింది. ఆయన దగ్గర నుంచి ఈ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత పేటిఎం స్టాక్ లోని కొంత పాజిటివ్ మూమెంటం అయితే చూసాం. ఓవరాల్ గా ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ దగ్గర నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన ఇండియన్ క్యాపిటల్ మార్కెట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. ఒక రకంగా మనం చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ మనకి అగైనిస్ట్ గా తీసుకుంటున్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటి వలన మన పైన ఇంపాక్ట్ పడుతుంది కదా, మన ఎకానమీ పైన. ఆ ఇంపాక్ట్ ని తగ్గించడానికి ఇప్పుడు మన గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ తీసుకుంది, అంటే జిఎస్టీ కట్ ఇటువంటి స్టెప్స్ తీసుకుంది. అండ్ ఆర్బీఐ కూడా ఇప్పుడు తీసుకుంటున్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్ గా దీని వల్ల మన ఎకానమీ పైన పడేటువంటి ఇంపాక్ట్ తగ్గుతుంది. కాబట్టి దీన్ని ఈ రోజు ఈక్విటీ మార్కెట్స్ పాజిటివ్ గా తీసుకున్నాయి. దీంతో పాటుగా మన సెప్టెంబర్ మంత్ జిఎస్టీ కలెక్షన్ డేటా అయితే వచ్చింది. ఈ సెప్టెంబర్ మంత్ లోని ఓవరాల్ గా 1.89 lakh crores వర్త్ జిఎస్టీ అయితే కలెక్ట్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో చూసినట్లయితే మన జిఎస్టీ కలెక్షన్స్ లోని 9.1% గ్రోత్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా మన ఎకానమీలోని కన్సంప్షన్ బాగానే ఉన్నది, ఈవెన్ జిఎస్టీ కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయంటే దీన్ని బట్టి ఎలా ఎకానమీ మూవ్ అవుతుంది అన్నది మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఓన్లీ ట్రంప్ టారిఫ్స్ రిలేటెడ్ గా ఏదైతే మన పైన ఇంపాక్ట్ ఉన్నదో దాంతోనే మార్కెట్స్ లో కొంత వాలటాలిటీ కనపడుతున్నది. కానీ వన్స్ యుఎస్ తోని ట్రేడ్ డీల్ కనుక జరిగిపోయినట్లయితే ఇప్పటి వరకు మార్కెట్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఈ ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ అయిపోయేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు అలాగే సెప్టెంబర్ క్వార్టర్ ఎండ్ అయిపోయింది కదా, సో త్వరలోనే మన Q2 నెంబర్స్ కూడా కంపెనీస్ అయితే అనౌన్స్ చేస్తాయి. సో ఈ Q2 నెంబర్స్ ఎలా వస్తాయి అన్న దాన్ని బట్టి కూడా మనం మార్కెట్ లో మూమెంటం అన్నది ఆధారపడి ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ నిన్న సెషన్ లో కేపీఐటీ టెక్నాలజీ స్టాక్ నియర్లీ 10% కరెక్ట్ అయ్యేసరికి చాలా మంది నిన్న మన వీడియో కామెంట్ సెక్షన్ లోని కేపీఐటీ టెక్నాలజీ స్టాక్ ఎందుకు అంతలా కరెక్ట్ అయిందని చెప్పి అడుగుతున్నారు. ఈ స్టాక్ కరెక్ట్ అవడానికి రీజన్ ఏంటంటే లైక్ జేపీ మార్గన్ కావచ్చు, గోల్డ్మెన్ సాక్స్ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ కూడా కేపీఐటీ టెక్నాలజీస్ యొక్క టార్గెట్ ప్రైస్ అయితే కట్ చేశారు. వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే ఈ Q2 లో కేపీఐటీ టెక్నాలజీస్ యొక్క నెంబర్స్ వీక్ గా రావచ్చు అని చెప్పి వీళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. అండ్ జేపీ మార్గన్ వాళ్ళైతే ఫైనాన్షియల్ ఇయర్ 26 ఆల్మోస్ట్ కేపీఐటీకి వాష్ అవుట్ ఇయర్ అని చెప్పి వాళ్ళు షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ రావడంతో నిన్న సెషన్ లో అయితే కేపీఐటీ టెక్నాలజీ స్టాక్ లో మనకు అంత ప్రెషర్ కనపడింది. బట్ ఈ రోజు మాత్రం కేపీఐటీ టెక్నాలజీస్ వాళ్ళ మేనేజ్మెంట్ సిఎన్బిసి తో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేసింది. వీళ్ళ మేనేజ్మెంట్ ని సిఎన్బిసి వాళ్ళు దీని రిలేటెడ్ గా అడిగినటువంటి క్వశ్చన్స్ అంటే ఆటో డీల్స్ రిలేటెడ్ గా అది ఏమైనా రిస్క్ కనపడుతున్నదా, లేదా మీ డీల్స్ రెన్యువల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంత స్లో డౌన్ అవ్వచ్చా, ఇటువంటివి ఏమైనా అప్డేట్స్ వస్తున్నాయి. సో దీని రిలేటెడ్ గా మీరేమంటారని చెప్పి వాళ్ళ మేనేజ్మెంట్ ని సిఎన్బిసి వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్ కి వీళ్ళ మేనేజ్మెంట్ రెస్పాండ్ అవుతూ మేమైతే అటువంటిది ఏమీ చూడట్లేదు, ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 రిలేటెడ్ గా మేము ప్రీవియస్ గా ఏదైతే గైడెన్స్ ఇచ్చామో దానికైతే స్టిక్ అయి ఉన్నాం. సో ఆ వీక్నెస్ అయితే మరీ అంత కనబడట్లేదు. ఎస్ ఓవరాల్ గా చూసుకుంటే గ్లోబల్ ఎకానమీస్ లో కొంత స్లో డౌన్ కనపడుతున్నది, కానీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని మరీ అంత ప్రెషర్ వీళ్ళ పైన ఉండదని ప్రీవియస్ గా ఏదైతే గైడెన్స్ ఇచ్చారో దానికైతే మేనేజ్మెంట్ స్టిక్ అయి ఉన్నదని. బట్ నిన్న స్టాక్ కరెక్ట్ అవడానికి రీజన్ మైట్ బి ఎవరైనా ఇండివిజువల్ ఇన్వెస్టర్ ఎవరైనా సేల్ చేశారేమో స్ట్రాంగ్ గా, దానివల్ల ఏమైనా స్టాక్ లో ప్రెషర్ కనపడి ఉండొచ్చు, మాకైతే ఐడియా లేదు. బట్ గ్రోత్ విషయంలో మాత్రం వీళ్ళు ప్రీవియస్ గా ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఆ గ్రోత్ అయితే డెలివర్ చేస్తాం ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో అని చెప్పి మేనేజ్మెంట్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ రావడం జరిగింది. దాంతో ఈరోజు సెషన్ లో స్టాక్ అయితే కొంత పాజిటివ్ గా రియాక్ట్ అయింది. బట్ ఇక్కడ ఇన్వెస్టర్స్ ఏం గుర్తు పెట్టుకోవాలంటే కంపెనీ గురించి మనం మాట్లాడుకోవాలంటే అందరికి ఐడియా ఉన్నది కదా, కంపెనీ ఈజ్ ఫండమెంటల్లీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. అండ్ వీళ్ళకి గ్రోత్ ఆపర్చునిటీస్ లేవా అంటే గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. సో ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ వ్యూ
తోని ఏదైనా స్టాక్ లో ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత మైట్ బి ఒక క్వార్టర్ నెంబర్స్ బాగాలేవనుకోండి, ఏమవుతుంది, జస్ట్ ఆ టైంలోని స్టాక్ కరెక్ట్ అవుతుంది. అగైన్ కంపెనీ తిరిగి గ్రోత్ పోస్ట్ చేసింది అనుకోండి, దాంతోని స్టాక్ లో మనం రికవరీ కూడా అలాగే చూస్తాం కదా. సో అందుకనే మీరు ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ అండ్ గ్రోత్ ఉన్నటువంటి కంపెనీస్ ని చూసి ఇన్వెస్ట్ చేశారనుకోండి లాంగ్ టర్మ్ వ్యూ తోని, ఒకవేళ ఆ స్టాక్ కరెక్ట్ అయినా సరే మరీ అంత కంగారు పడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఈ షార్ట్ టర్మ్ ఇంపాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి అన్ని ఇండస్ట్రీస్ మీద కూడా ఏదో ఒక టైంలో చూపెడతా ఉంటాయి. నువ్వు కేపీఐటీ అనే కాదు, ER&D స్పేస్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ పైన ఇంపాక్ట్ అయితే ఇప్పుడు పడుతున్నట్టుంది. బట్ ఓవరాల్ గా లాంగ్ టర్మ్ లో చూసినట్లయితే ఈ కంపెనీస్ అన్ని కూడా మంచి కంపెనీసే, లాంగ్ టర్మ్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉంది. సో లాంగ్ టర్మ్ వ్యూ తో ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ షార్ట్ టర్మ్ ఇంపాక్ట్స్ చూసి మరీ అంత కంగారు పడాల్సినటువంటి పని లేదు. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నెట్వెబ్ టెక్నాలజీ స్టాక్ లోని మనకి చాలా పాజిటివ్ మూమెంటం కనపడుతుంది కదా. యాక్చువల్లీ వీళ్ళ Q1 రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా స్టాక్ లో పాజిటివ్ మూమెంటం అన్నది స్టార్ట్ అయింది. దాని తర్వాత రీసెంట్ గా జోహో వాళ్ళ మెసేజింగ్ యాప్ యొక్క డౌన్లోడ్స్ అయితే బాగా పెరిగాయి. ఆల్మోస్ట్ ఈ యాప్ యొక్క డౌన్లోడ్స్ అండ్ యూసేజ్ లోని 100x జంప్ చూస్తున్నట్లుగా అయితే అప్డేట్స్ అయితే వచ్చాయి. సో దీంతో జోహో వాళ్ళు అయితే కెపాసిటీని స్ట్రాంగ్ గా పెంచబోతున్నట్లుగా ఏవైతే అప్డేట్స్ వచ్చాయో దాంతోనే నెట్వెబ్ టెక్నాలజీ స్టాక్ లోని మనం పాజిటివ్ మూమెంటం చూస్తున్నాం. సో ఇక్కడ జోహోకి కనపడుతున్నటువంటి డిమాండ్ తోని నెట్వెబ్ స్టాక్ ఎందుకు అంతలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతుందంటే, జోహో వాళ్ళు నెట్వెబ్ వాళ్ళ వన్ ఆఫ్ ది క్లయింట్. జోహో వాళ్ళు స్ట్రాంగ్ గా కెపెక్స్ కనుక చేసినట్లయితే దాని ద్వారా నెట్వెబ్ వాళ్ళకి కూడా జోహో దగ్గర నుంచి మంచి కాంట్రాక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లోని ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవడంతోనే మనకి నెట్వెబ్ టెక్నాలజీ స్టాక్ లోని అంత పాజిటివ్ మూమెంటం అయితే కనపడుతుంది. స్టాక్ అయితే చాలా పాజిటివ్ గానే రియాక్ట్ అయింది. చూడాలి, అలాగా Q2 క్లోజ్ అయిపోయింది కదా, త్వరలోనే కంపెనీస్ Q2 నెంబర్స్ కూడా పోస్ట్ చేస్తాయి. ఈ Q2 లోని జోహో నెంబర్స్ ఎలా ఉంటాయి అన్నది మనం చూడాలి. స్టాక్ పెరిగిపోయిన తర్వాత కంపెనీ యొక్క నెంబర్స్ బాగా వచ్చాయి అంటే ఆ ర్యాలీని జస్టిఫై చేసే విధంగా నెంబర్స్ కనుక వచ్చాయనుకోండి, దెన్ దేర్ ఈస్ నో ప్రాబ్లం. అలా కాకుండా నెంబర్స్ లో కానీ ఏదైనా వీక్నెస్ కనపడింది అనుకోండి, ఆ టైంలో స్టాక్ లో కొంత ప్రెషర్ చూసేటువంటి అవకాశం అయితే ఉండొచ్చు. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఫెస్టివల్ ముందు గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. వీళ్ళ డిఎన్ అయితే 3% హైక్ చేస్తూ ఈ రోజు క్యాబినెట్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. ప్రీవియస్ గా వీళ్ళ బేసిక్ పే ఏదైతే ఉన్నదో దానిలోని 55% వరకు కూడా డిఎన్ పే చేస్తే దాన్ని ఇప్పుడు 58% కి అయితే పెంచారు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఆల్రెడీ రిటైర్ అయినటువంటి పెన్షనర్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా దీని యొక్క బెనిఫిట్ అయితే దొరుకుతుంది. అండ్ ఈ చేంజ్ ఏదైతే రాబోతున్నదో అది July 1st నుంచే అమల్లోకి తీసుకొస్తున్నట్టుగా గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క ఏరియర్స్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ యొక్క ఏరియర్స్ ఉంటాయి కదా, ఇవి అక్టోబర్ శాలరీతోనైతే క్రెడిట్ అవుతాయని చెప్పి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి గవర్నమెంట్ నుంచి ఫెస్టివల్ ముందు గుడ్ న్యూస్ వచ్చినట్టుగా మనం చూడొచ్చు. నెక్స్ట్ నిన్న మన డిఎంఎస్ లోని యునైటెడ్ స్పిరిట్స్ వాళ్ళకి ఆర్సీబీలో ఉన్నటువంటి స్టేక్ ఏదైతే ఉన్నదో దాన్ని సెల్ చేయడానికి చూస్తున్నారని, అండ్ ఈ స్టేక్ ని సీరం ఇన్స్టిట్యూట్ యొక్క ప్రమోటర్ అనేటువంటి పూనావాలా గారు అయితే అక్వైర్ చేయడానికి చూస్తున్నారని చెప్పి వచ్చిన న్యూస్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. యునైటెడ్ స్పిరిట్స్ వాళ్ళు ఈ ఆర్సీబీ టీమ్ ని దగ్గరగా $2 బిలియన్ కి అయితే వాల్యూ చేస్తున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి అప్డేట్ వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే సన్ టీవీ నెట్వర్క్ స్టాక్ ఉన్నది కదా, ఈ స్టాక్ లో అయితే జంప్ కనపడింది. ఇక్కడ యునైటెడ్ స్పిరిట్స్ ఆర్సీబీలో స్టేక్ అమ్మితే సన్ టీవీ నెట్వర్క్స్ కి వచ్చేటువంటి లాభం ఏంటనుకుంటున్నారా? సింపుల్, ఈ సన్ టీవీ నెట్వర్క్స్ వాళ్ళకి కూడా ఐపీఎల్ లో టీం ఉన్నది కదా, SRH మన హైదరాబాద్ టీం. సో ఇప్పుడు ఆర్సీబీ టీమ్ ని యునైటెడ్ స్పిరిట్స్ వాళ్ళు $2 బిలియన్ కి వాల్యూ చేస్తున్నారంటే ఐపీఎల్ రిమైనింగ్ టీమ్స్ యొక్క వాల్యుయేషన్ కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది కదా. సో దీనిలో భాగంగా ఈ SRH యొక్క వాల్యుయేషన్ కూడా బాగా పెరగచ్చు. సో దానివల్ల సన్ టీవీ నెట్వర్క్స్ కి పాజిటివ్ అవుతుందని చెప్పి న్యూస్ తిరగడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి సన్ టీవీ నెట్వర్క్ స్టాక్ లోని అంత జంప్ కనపడింది. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళు రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ టాటా మోటార్స్ వాళ్ళు వీళ్ళ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ నుంచి కమర్షియల్ వెహికల్ బిజినెస్ ని సెపరేట్ చేసి అంటే డీమర్జ్ చేసి సెపరేట్ గా లిస్ట్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఇలా డీమర్జ్ చేయడం ద్వారా వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే రెండు బిజినెస్ ని సెపరేట్ గా ఫోకస్ చేసి రెండింటిని కూడా ఇండివిజువల్ గా గ్రో చేయొచ్చు కదా. సో ఇదొక అడ్వాంటేజ్. అండ్ అంతేకాకుండా ఒకవేళ ఇన్వెస్టర్స్ ఎవరికైనా సరే ఓన్లీ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి, వాళ్ళు ప్యాసింజర్ వెహికల్ షేర్స్ ని హోల్డ్ చేయొచ్చు. అలా కాకుండా కమర్షియల్ వెహికల్ బిజినెస్ బాగా గ్రో అవుద్ది అనుకున్నారనుకోండి, అప్పుడు కమర్షియల్ వెహికల్ షేర్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది కదా. సో దీని ద్వారా వాల్యూ అన్లాకింగ్ జరుగుతుంది కాబట్టి వీళ్ళు డీమర్జర్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఈ డీమర్జర్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు October 14th గా ఫిక్స్ చేయడం జరిగింది. ఈ డీమర్జర్ లో భాగంగా ఎవరి దగ్గర అయితే రికార్డ్ డేట్ నాటికి టాటా మోటార్స్ యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి ఈ కమర్షియల్ వెహికల్ బిజినెస్ లోని 1 షేర్ అయితే ఇష్యూ చేయనున్నారు. సో దీని యొక్క రికార్డ్ డేట్ October 14th. ఇది ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హుండై మోటార్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి ప్రెసెంట్ ఏదైతే డిమాండ్ కనబడుతున్నదో ఆ డిమాండ్ ని మీట్ అయ్యేందుకు గాను క్యాపెక్స్ అయితే చేస్తున్నారు కదా. దీనిలో భాగంగా వీళ్ళ పూణే తెల్గాం ఇండస్ట్రియల్ ఏరియాలో ఏదైతే ప్లాంట్ లో కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్రీవియస్ గా అనౌన్స్ చేశారో ఆ కెపాసిటీ ఎక్స్పాన్షన్ అయితే కంప్లీట్ అయింది. సో దీనిలో ఇప్పుడు ప్యాసింజర్ వెహికల్ మ్యానుఫాక్చరింగ్ అయితే స్టార్ట్ చేసినట్టుగా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. ఈ ప్లాంట్ లోని 1,70,000 యూనిట్స్ యాన్యువల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అయితే ఉన్నది. సో ఈ కెపాసిటీ
కెపాసిటీస్ ఏవైతే యాడ్ అయ్యాయో దీని ద్వారా పెరుగుతున్నటువంటి డిమాండ్ వీళ్ళకి మీట్ అయ్యేందుకు గాను హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ఇది హుండై మోటార్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ క్యామ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. వీళ్ళ బోర్డు ఈ అక్టోబర్ 10th రోజున మీట్ అయ్యి ఫేస్ వాల్యూ 10 గా ఉన్నటువంటి వీళ్ళ స్టాక్ స్ప్లిట్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళు ఏ రేషియోలోని స్టాక్ స్ప్లిట్ చేస్తారన్నది మనకి అక్టోబర్ 10th రోజున తెలుస్తుంది. నెక్స్ట్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గుడ్ లక్ ఇండియా వాళ్ళు, ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి యాక్సెస్ కేట్స్ టెక్నాలజీస్ వాళ్ళు మరియు బ్రహ్మోస్ ఏరోస్పేస్ తిరువనంతపురం లిమిటెడ్ వీళ్ళు ముగ్గురు కలిపి స్ట్రాటజిక్ అలయన్స్ ఫామ్ చేయడం జరిగింది. దీని ద్వారా DRDO వాళ్ళ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీనికోసం వీళ్ళు జాయింట్ గా బిడ్ చేయబోతున్నారు. సో వీటిని మ్యానుఫ్యాక్చర్ అండ్ సప్లై చేసేందుకు గాను ముగ్గురు దగ్గర ఉన్నటువంటి డిఫెన్స్ క్యాపబిలిటీస్ ని యూజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ ముగ్గురు కలిపి MOU ఫామ్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో గుడ్ లక్ ఇండియా అండ్ యాక్సెస్ కేట్స్ ఈ రెండు స్టాక్స్ లో కూడా మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి అదానీ రోడ్ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ వాళ్ళు యశోద హైవేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలోని 100% స్టేక్ ని ఎక్వైర్ చేస్తున్నామని అండ్ అలాగే KN హైవేస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో కూడా 100% స్టేక్ ని అయితే ఎక్వైర్ చేస్తున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ బోత్ కంపెనీస్ ని ఎక్వైర్ చేయడం ద్వారా వీళ్ళ రోడ్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దాన్ని అయితే ఎక్స్పాండ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ఫ్రా వర్క్స్ చేసేటువంటి హెచ్జీ ఇన్ఫ్రా వాళ్ళ సబ్సిడరీ కంపెనీకి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ ప్రాజెక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 925 crores అండ్ ఈ ప్రాజెక్ట్ లో భాగంగా వీళ్ళు వారణాసి రాంచీ కోల్కతా హైవే 6 lane గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో దీన్ని అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు 730 days లో కంప్లీట్ చేయాలి. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది హెచ్జీ ఇన్ఫ్రా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ వాళ్ళకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక సిగ్నిఫికెంట్ ఆర్డర్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళకి 14,000 పంప్ సెట్స్ అయితే సప్లై చేయాలి అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 12 months లో ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది కిర్లోస్కర్ బ్రదర్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సుప్రియా లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ సుప్రియా లైఫ్ సైన్సెస్ వాళ్ళకి చెందినటువంటి అంబర్నాథ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని WHO వాళ్ళు సెప్టెంబర్ మంత్ లోని GMP ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా వీళ్ళకి ఇప్పుడు WHO దగ్గర నుంచి GMP సర్టిఫికేట్ అయితే వచ్చింది. సో ఇన్స్పెక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది కాబట్టి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ నుంచి ఎలిజిబుల్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కోసం అని చెప్పి వీళ్ళు ప్రొడక్షన్ చేసుకుని సేల్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది సుప్రియా లైఫ్ సైన్సెస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ముక్కా ప్రోటీన్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి సెప్టెంబర్ మిడ్ లోని గుజరాత్ పొరంబదార్ స్టేట్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి 141 crores వర్త్ డిమాండ్ నోటీస్ అయితే వచ్చింది. దానికి అగెనిస్ట్ గా వీళ్ళైతే అపీల్ చేసుకున్నారు. సో వీళ్ళు అపీల్ ఫైల్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ డిమాండ్ నోటీస్ అంటే ప్రీవియస్ గా 141 crores వచ్చింది కదా దాన్ని 27 lakhs కి అయితే తగ్గించినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో 141 crores వచ్చినటువంటి డిమాండ్ నోటీస్ 27 lakhs కి తగ్గిందంటే ఇది ముక్కా ప్రోటీన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం బిగ్ రిలీఫ్ గా చూడొచ్చు. నెక్స్ట్ నివా బూపా వాళ్ళ రిలేటెడ్ గా CNBC వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చింది. వీళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ నివా బూపాలోని ఫెటల్ టోన్ వాళ్ళకు ఉన్నటువంటి టోటల్ 7.9% స్టేక్ లోని 5% ఆఫ్ ది స్టేక్ ని బ్లాక్ డీల్ లో వీళ్ళు సెల్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. అండ్ ఈ స్టేక్ సేల్ రిలేటెడ్ గా ఆల్రెడీ నివా బూపా వాళ్ళని CNBC వాళ్ళు అయితే అప్రోచ్ అయినట్టుగా బట్ వాళ్ళ దగ్గర నుంచి అయితే ఎటువంటి రెస్పాన్స్ రాలేదని చెప్పి వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ బ్లాక్ డీల్ లోని నిజంగా వీళ్ళు 5% స్టేక్ ని కనుక సెల్ చేసినట్లయితే ఆ టైంలోని నివా బూపా స్టాక్ లోని మనకి ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ రీసెంట్ గానే ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అయినటువంటి IRDA వాళ్ళు ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏజెంట్స్ అండ్ బ్రోకర్స్ కి పే చేసేటువంటి కమిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ కమిషన్స్ ని తగ్గించాలని చెప్పి ఆదేశించడం జరిగింది కదా. దీనిలో భాగంగా ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయినటువంటి ఆదిత్య బిర్లా హెల్త్ వాళ్ళు, స్టార్ హెల్త్ వాళ్ళు, టాటా AIG, ICICI లొంబార్డ్ ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా ఏజెంట్స్ కి పే చేసేటువంటి కమిషన్ స్ట్రక్చర్ అయితే చేంజ్ చేసే అండ్ ఈ కమిషన్ అయితే తగ్గించినట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ బ్రోకర్స్ అండ్ ఏజెంట్స్ కి పే చేసేటువంటి కమిషన్స్ ఏవైతే తగ్గుతున్నాయో దాని వల్ల లిస్టెడ్ స్పేస్ లోని PB ఫిన్టెక్ అంటే వాళ్ళ పాలసీ బజార్ ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో దానిలో వీళ్ళు వేరియస్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అయితే సెల్ చేస్తుంటారు కదా. సో వాటి ద్వారా వాళ్ళకి కమిషన్స్ వస్తుంటాయి. సో వీళ్ళకి వచ్చేటువంటి కమిషన్స్ తగ్గాయి అనుకోండి దాని వల్ల వీళ్ళ నెంబర్స్ లోనైతే డ్రాప్ కనబడుతుంది కదా. సో ఇది PB ఫిన్టెక్ రిలేటెడ్ గా మనం కొంత నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని ఆటో కంపెనీస్ యొక్క సేల్స్ డేటా అయితే వచ్చింది. ముందుగా మహేంద్ర అండ్ మహేంద్ర విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ సెప్టెంబర్ మంత్ లో వీళ్ళ పాసెంజర్ వెహికల్ సేల్స్ లోని 10% గ్రోత్ అయితే డెలివర్ చేశారు. అండ్ అలాగే వీళ్ళ కమర్షియల్ వెహికల్ బిజినెస్ కి వచ్చేసరికి వీళ్ళ 3-wheeler సేల్స్ లోనైతే మంచి జంపే కనపడుతున్నది.
అండ్ అలాగే వీళ్ళ ఎక్స్పోర్ట్స్ లో కూడా 43% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. వెరస్ హుండై వాళ్ళ విషయంకి వచ్చేసరికి ఈ సెప్టెంబర్ మంత్ లోని హుండై వాళ్ళు టోటల్ గా డొమెస్టిక్ మార్కెట్ లో 51,547 యూనిట్స్ ని సేల్ చేసినట్లయితే 18,800 యూనిట్స్ ని ఎక్స్పోర్ట్స్ ద్వారా సేల్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ తో కంపేర్ చేస్తే ఈ సెప్టెంబర్ లో వీళ్ళ సేల్స్ లోని 10% గ్రోత్ డెలివర్ చేశారు. వీళ్ళ క్రిటా సక్సెస్ఫుల్ మోడల్ ఉన్నది కదా, ఈ వెహికల్ అయితే 18,861 యూనిట్స్ ని సెప్టెంబర్ లో వీళ్ళు సేల్ చేసినట్లుగా షేర్ చేస్తున్నారు. అండ్ టాటా మోటార్స్ విషయంకి వచ్చేసరికి ఈ సెప్టెంబర్ మంత్ లోని వీళ్ళ కమర్షియల్ వెహికల్ బిజినెస్ లోని వీళ్ళు 19% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే వీళ్ళ పాసెంజర్ వెహికల్ సేల్స్ లోని 47% గ్రోత్ అయితే డెలివర్ చేశారు. రిమైనింగ్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే టాటా మోటార్స్ వాళ్ళ సేల్స్ లోనైతే ఈ సెప్టెంబర్ మంత్ లోని చాలా మంచి జంప్ కనపడుతున్నది. దీంతో ఈ రోజు సెషన్ లో టాటా మోటార్స్ స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఎస్కర్ట్స్ కుబోటా వాళ్ళ సేల్స్ డేటా కూడా వచ్చింది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ సెప్టెంబర్ మంత్ లోని వీళ్ళ టోటల్ సేల్స్ లో 47% గ్రోత్ డెలివర్ చేశారు. డొమెస్టిక్ సేల్స్ లో 48% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎక్స్పోర్ట్ సేల్స్ లోని 17% పైనే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈ సెప్టెంబర్ మంత్ లో వీళ్ళు కూడా సేల్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో ఎస్కార్ట్స్ కుబోటా స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ అశోక్ లేలాండ్ వాళ్ళ విషయంకి వచ్చేసరికి ఈ సెప్టెంబర్ మంత్ లోని వీళ్ళు సేల్స్ లో గ్రోత్ డెలివర్ చేశారు, కానీ వీళ్ళ సేల్స్ లోనైతే కొంత స్లో గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ L&T టెక్నాలజీ సర్వీసెస్ వాళ్ళు యూఎస్ కి చెందినటువంటి సెమీ కండక్టర్ వాల్యూ చైన్ లో వర్క్ చేసేటువంటి వన్ ఆఫ్ ది క్లయింట్ దగ్గర నుంచి వీళ్ళు $100 మిలియన్ వర్త్ మల్టీ ఇయర్ కాంట్రాక్ట్ అయితే విన్నారు. దీనిలో భాగంగా ఈ కంపెనీ కోసం న్యూ ప్రొడక్ట్ డెవలప్మెంట్, వాల్యూ ఇంజనీరింగ్, ప్లాట్ఫామ్ ఆటోమేషన్ తో పాటుగా ఈ కంపెనీ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని కూడా వీళ్ళు సెటప్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు ఏదైతే ఈ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ విన్నారో ఇది L&T టెక్నాలజీ సర్వీసెస్ వాళ్ళు రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళు గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ కోసం అని చెప్పి పాలీ ఇథిలిన్ పైప్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తాం వీళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో అని చెప్పి వీళ్ళు ప్రీవియస్ గానే షేర్ చేశారు. వీళ్ళు షేర్ చేసినట్లుగానే వీటిని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పైప్స్ కి వీళ్ళకి BIS సర్టిఫికేషన్ కూడా వచ్చినట్టుగా షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఫైనాన్షియల్ ఇయర్ 26 Q2 కల్లా కూడా ఇది కంప్లీట్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ ప్రీవియస్ గా చెప్పింది. అండ్ చెప్పినట్టుగానే ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ సెక్టర్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని అయితే వీళ్ళు క్యాటర్ చేసే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఈ సెక్టర్ లోని 2029 నాటికల్లా $13.7 బిలియన్ వర్త్ ఆపర్చునిటీ ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇంత మంచి ఆపర్చునిటీ ఉన్నది కదా, నౌ ఈ పైప్స్ ని వీళ్ళు సక్సెస్ఫుల్లీ లాంచ్ చేయడం ద్వారా ఈ ఆపర్చునిటీని కనుక క్యాటర్ చేయగలిసినట్లయితే అది టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఆల్కహాలిక్ బెవరేజెస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఎలైట్ బ్లెండర్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు తెలంగాణ రాంపూర్ లోని కొత్తగా పెట్ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని అయితే స్టార్ట్ చేశారు. ఈ ఫెసిలిటీలోని పెర్ ఇయర్ 600 మిలియన్ ప్లస్ పెట్ బాటిల్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. దీని ద్వారా కంపెనీకి వచ్చేటువంటి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పటి వరకు ఈ పెట్ బాటిల్స్ రిలేటెడ్ గా వీళ్ళు బయట మ్యానుఫ్యాక్చరర్స్ పైన డిపెండ్ అయి ఉండేవారు. దీనివల్ల కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది కదా. ఇప్పుడు వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉన్నది కాబట్టి బయట మ్యానుఫ్యాక్చరర్స్ పైన డిపెండ్ అవ్వవసరం లేదు, లాజిస్టిక్ కాస్ట్ తగ్గుతుంది. సో ఈ ఎక్స్పెన్స్ అంతా తగ్గడం వల్ల ఓవరాల్ గా వీళ్ళ బోటమ్ లైన్ అయితే ఇంప్రూవ్ అవుతుందని చెప్పి మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా ఈ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏదైతే వీళ్ళు స్టార్ట్ చేశారో ఇది లాంగ్ టర్మ్ లోని ఎలైట్ బ్లెండర్స్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.